ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి టమాటాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి సామాన్యుడికి ఎలా సాధ్యమవుతుంది కొనుగోలుకి? సామాన్యుడి కంటే ఇంకా కొనే పరిస్థితి లేదండి. అప్పుడు ఇంతకుముందు కేజీ వాడేది ఇప్పుడు పావు కేజీ వాడే పరిస్థితికి వచ్చింది. కూరగాయలు అయితే మనం కొనే పరిస్థితి అయితే లేదు. ప్రతిది అంతకుముందు 20-30 రూపాయలు కేజీ ఉండేది. ఇప్పుడు ఏదైనా సరే 60, 70, 80, 90 కూడా నడుస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే మార్కెట్లో ఉన్న బోర్డు ప్రకారం వీళ్ళు రేటు ఇవ్వట్లేదు. మార్కెట్ రేట్ ప్రకారం 65 రూపాయలు ఉంటే వీళ్ళు 70 రూపాయలు అమ్మడం రైతులు. ఏదంటే కూరగాయలు లేవు బయట అనడం ఇలాగే అవుతుంది మొత్తం. అంటే వ్యవసాయం ఆగిపోయే ఛాన్స్ ఉంటుందంటే ఆగిపోయినందుకే మ్యాక్సిమం. ఎందుకంటే పంటలు ఈ మధ్య వర్షాలు, అకాల వర్షాలు వీటి గురించి కూడా వాళ్ళు తేవట్లేదు కూరగాయలు. ప్లస్ ఉన్న కూరగాయలు కూడా రేటు హైగానే ఇస్తున్నారు వీళ్ళు చాలా. ఇదే విధంగా జరిగితే వ్యవసాయం ఆగిపోతే మరి ముందు ముందు ఇంకెన్ని నష్టాలు జరగవచ్చు? ఈ మనిషి ఇంకా చెట్లు ఆకులు అలములు తిని బతికేయడం అంతే. ఇంక కూరగాయలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు బీరకాయ ఉంది, ఇప్పుడు కిలో 80 రూపాయలు అంటున్నారు. దాని బదులు 100 రూపాయలు పెట్టుకుంటే ఒక అరకిలో చికెన్ వచ్చేలా ఉంది. కానీ ఏంటంటే ఎన్విఎం రేటు తక్కువైపోతుంది. ఈ కూరగాయ వెజిటేబుల్స్ వచ్చేసరికి కూరగాయలు పెరిగిపోతుంది. అంటే డైరెక్ట్ రైతుల నుంచే ఇవి కొనుగోలు పెడతామని ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. మరి డైరెక్ట్ రైతుల నుంచి కొన్నాగానే ఇంత రేటు పెడితే మరి అవకాశం ఎంతవరకు కొంటారంట? వీళ్ళు రైతుల దగ్గర అంటే వీళ్ళందరి దగ్గర రైతు కార్డు ఉన్న వాళ్ళే ఇక్కడ అమ్మేది. కానీ వీళ్ళు ఏంటంటే అంతా మారుబేరగాళ్ళు. వీళ్ళు కొని మళ్ళీ అమ్మే వెళ్ళే కాబట్టి రైతు డైరెక్ట్గా వాడికి ఏంటంటే పంట పండించుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది తప్పించి వాళ్ళు పని కట్టుకుని వచ్చి మార్కెట్ చేయలేరు. రైతు ఏంటంటే కష్టపడి వాడు పండించగలరు తప్పించి మార్కెటింగ్ అయితే చేయలేడు. అంటే ఇప్పుడు రేట్లు కూడా చూసుకుంటే ఇంకెంతకాలం వరకు ఎక్కువ రేట్లు సాగే విధంగా ఉంది? మ్యాక్సిమం ఒక 2 months పడుతుందమ్మా. ఎందుకంటే ఈ వర్షాలు ఇవన్నీ వచ్చి మళ్ళీ ఈ వానలు ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే పంట అన్ని సెట్ చేసుకునేసరికి ఒక 2 months పడుతుంది. ఒక 2 monthsలో మ్యాక్సిమం సెట్ అయిపోతుంది వీళ్ళకి. అప్పటి నుంచి మళ్ళీ కొంచెం తగ్గుతుంది రేట్లు. ఎందుకంటే ఈ మనకి జూన్, జూలై నెల ప్రతి సంవత్సరం మనకి మ్యాక్సిమం రేట్లు పెరుగుతాయని తెలుసు. కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఒక టమాటా బాక్స్ వచ్చి మనకి 1500 ఉంది, నెంబర్ 1 క్వాలిటీ. వాడు ఈజీగా 50-60 ఈజీగా అమ్ముతాడు. అది మనకి ఏంటంటే రైతుకు ఎంత గిట్టుబాటు అవుతుందో తెలియదు. కానీ మార్కెట్లో వీళ్ళు ఏంటంటే రిటైలర్స్కి వీళ్ళకి ఎక్కువ గిట్టుబాటు అవుతుంది.